ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 298వ మజిలీ కుంభ నికుంభుల కథ. పాతాళంలో కుంభుడి ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. లేచి తిరగగలుగుతుండగా అనంగ మోహిని, నీకోసం ఎన్ని కష్టాలు పడ్డాను, అన్నీ వృధా అయ్యాయి. ఆ దివోదాసు నా కర్మ కొద్దీ దాపరించాడు. నిన్ను ఒక ముద్ద కూడా పెట్టుకోలేకపోతున్నాను. సాహసించలేకపోయాను. నాకు ఆ భాగ్యం పడుతుందా? అతని కోసమా నిన్ను నేను ఇక్కడికి చేర్చాను. అబ్బా, ఈ విరహం భరించలేకపోతున్నాను అని విలపించసాగాడు. ఆ మాటలు విన్న పరిచారకుడు అతని దగ్గరకు చేరి, కుంభ, నీ ఒంట్లో ఎలా ఉంది? పలవరిస్తున్నావా? తినడానికి ఏమైనా తెచ్చేదా అని అడిగాడు. నాకేమీ వద్దు. మీరెవరు? నన్ను ఈ గృహంలో ఎందుకు ఉంచారు? ఇది ఏ లోకం అంటూ ప్రశ్నించిన అతన్ని చూస్తూ, కుంభ, ఇది ఏ లోకమో తెలియదా? అవునులే, అంతా పాటుబడ్డాక ఏది తెలుస్తుంది. ఇది పాతాళలోకం. నేను బలిచక్రవర్తి గారి పరిచారకుణ్ణి. వారి ఆజ్ఞానుసారం నీకు ఈ చికిత్సాలయంలో సేవలు చేస్తున్నాను. వారు నీ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. కుంభుడు నివ్వెరపోయి, నేను చివరికి పుట్టగడికే వచ్చానా? బలిచక్రవర్తికి నా మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగింది అన్నాడు. అంతలోనే మరొక పరిచారకుడు వచ్చి కుంభుడిని రాజు సన్నిధికి తీసుకుపోయాడు. అక్కడ వాసుకుని చూడగానే కుంభుడికి విపరీతమైన భయమేసింది. మిగిలిన వారిని చూడ్డానికి ముఖం చెల్లలేదు. ఈ మధ్య నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేశావో పూసగుచ్చినట్లు చెప్పు. నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు దక్కవు, గద్దించాడు రాజు. అతనికి భయంతో నోరు పెగలలేదు. చివరకు, ప్రభు, తప్పు చేశాను. నిజం దాచి ప్రయోజనం లేదు. దేవా, నేను తమ రాజ్యంలోని వికటహాసుడిని కొడుకుని కుంభుణ్ణి. నా సోదరుడు నికుంభుడు. మేమొకనాడు విలాసార్థం ఈ వాసుకి వాళ్ళు ఉండే వైపుకు వెళ్ళాం. అక్కడి ఉద్యానవనంలో వీరి పుత్రిక అనంగ మోహినిని చూసి మోహపరసుడిని అయ్యాను. ఆమెనే చూస్తూ అన్నీ మర్చిపోయాను. నాకొక దుర్బుద్ధి పుట్టింది. ఆమెను బలవంతంగా తగిన చోటుకి ఎత్తుకుపోయి కావలసినంత సుఖం అనుభవించవచ్చునని హఠాత్తుగా ఆమె ముందుకు వెళ్ళి ఎత్తుకొని ఎగిరిపోయాను. నా సందటిలో చిక్కి ఆమె కిందన ఆమె చెలికత్తె రోదిస్తున్నా వినకుండా అతివేగంగా పోతుంటే ఎక్కడి నుంచి కనిపెట్టాడో నా సోదరుడు నా వెంట రాసాగాడు. నేను ఉలిక్కిపడి, నువ్వెందుకు వస్తున్నావు అని అడిగాను. ఈమెను చూడడమేమిటి? నా మనసు ఈమె మీద లగ్నమైంది. నేను చేద్దామనుకున్న పనిని నువ్వు ముందు చేశావు. ఇది మంచిదే. ఈమె నగలు నువ్వు తీసుకో, దీన్ని నాకిచ్చేయి అన్నాడు. ఓహో, నువ్వే రసికుడివి కాబోలు. కావాలంటే నగల్ని నువ్వే తీసుకో, ఈమెను నాకు వదులు అని నేననగా వాడు, అన్న, మనము సహోదరులం కనుక న్యాయంగా నాకు హక్కుంది కనుక దీన్ని సమానంగా అనుభవిద్దాం అన్నాడు. నేను కోపంగా, అన్న భార్య తల్లితో సమానం, మాతృద్రోహి, అవతలికి పో అని వాడిని ఒక్క తన్ను తన్నాను. వాడు అంత దూరంలో పడి మళ్ళీ మా వెనక రాసాగాడు. అనంగమోహిని వివసువై ఉన్నందున ఆమెకు ఈ గొడవేమీ తెలియదు. నేను ఆమె నెత్తుకొని పాతాళలోకాలు 7 తిరిగిన అనుకూలమైన చోటు దొరక్క భూలోకానికి వెళ్ళాను. దివోదాసుడి శాసన భయంతో అక్కడికి పాతాళవాసులు రారని నిర్భయంగా హిమశైల శిఖరం మీద ఆమెను దింపి చెయ్య ఏర్పాటు చేసి పరుండబెట్టి ఆమె సౌందర్యం చూస్తూ విశ్రాంతి కలిగేటట్లు గాలి విసరసాగాను. అంతలో నికుంభుడు అక్కడికి వచ్చాడు. వాడిని చూడడంతోటే నాకు అరికాల మంట నెత్తికెక్కి కోపంతో వాడిని ఈడ్చుకుంటూ పోయాను. వాడు నా పట్టు తప్పించుకొని అందిన పెద్ద పాషాణాన్ని నా మీదకు విసిరాడు. మా ఇద్దరికి 3 రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగాక వాడికి శరీరం రక్తాలు కారుతుంటే పారిపోయాడు. నేను వెనక్కి తిరిగి అనంగమోహినిని ఉంచిన గుహ దగ్గరికి వచ్చాను. కానీ ఆమె అక్కడ
లేదు. గంపడి ఆశతో 3 రోజులు ఒళ్ళు విరగ్గొట్టుకుని పడ్డ శ్రమంతా వృధా అయినందుకు నా హృదయం పగిలిపోయింది. ఏం చేయడానికి తోచక ఆమె కోసం తయారు చేసిన శయ్య మీద వాలిపోయాను. అంతవరకు చెప్పి విచారం భరించలేక కాబోలు వాడు నేల మీద కూలిపోయాడు. మరునాడు బలిచక్రవర్తి ఆజ్ఞాపించగా తక్కిన కథ చెప్పాడు. అయ్యో, అంతఃపురంలో సుఖంగా ఉండే అబలను మూర్ఖంగా తెచ్చి కష్టాలు పాలు చేశానే. ఆమెను ఏ క్రూర మృగమైనా చంపేసిందేమో అనుకుంటూ ఆ ప్రాంతాలన్నీ చూసినదే మళ్ళీ చూస్తూ వెతకసాగాను. అప్పుడు ఏదో సందడి వినపడి అటువైపు వెళ్ళాను. ఒక పురుషుడు మరొకణ్ణి జుత్తు పట్టుకొని నిలబెట్టి వాడి తల నరకబోతున్నాడు. వాడు చేతులు జోడించి, మహారాజా రక్షించు, నీ ప్రభావం తెలియక ఇన్ని చిక్కులు పెట్టాను, క్షమించు, నీ దాసుడిని అని ప్రార్థించాడు. ఆ పురుషుడు వాడిని కరుణించి జుత్తు వదిలి, నువ్వెవడివి? సర్పానివై వనచరుడైన బాలకుణ్ణి ఎందుకు చంపావు? వాడి కళేబరం ఎక్కడ దాచావు? నిజం చెప్పకపోయావో నిన్ను వదలను అని గద్దించాడు. 299వ మజిలీ రత్నచూడుని కథ. మహారాజా, నేను నాగవంశం వాడిని. మా పూర్వులెవరో పాతాళం వదిలి భూలోకానికి వచ్చి వింధ్యపర్వత అరణ్యంలో స్వేచ్ఛగా కాలం గడిపారు. నేను అందరిలోనూ పెద్దవాడిని. నా పేరు రత్నచూడు. నాగలోకంలో మా బంధువులు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఆ లోకానికి వెళ్తూ ఉంటాం. నేను తల్లిదండ్రుల చేత గారాభంగా పెంచబడ్డాను. నా శిరస్సులో రత్నం కూడా నాతో పాటే పుట్టడం వల్ల నాకు రత్నచూడు అన్న పేరు సార్థకమైంది. ఆ రత్నం కాంతులు దిగంతాల వరకు వ్యాపించేవట. ఒకనాడు నా తల్లిదండ్రులు మమ్మల్ని తీసుకొని నాగలోకానికి వెళ్ళగా సిద్ధుడొకడు నన్ను దగ్గరగా తీసుకొని నా తలపై ఉన్న రత్నం దివ్య ప్రభావం కలదని, అది ఉన్నవారికి మృత్యుభయం ఉండదని చెప్పాడట. అప్పటి నుంచి మా తల్లిదండ్రులకి నా మీద మరింత అనురాగం పెరిగింది. నాగలోకంలో మా దగ్గరి చుట్టం వద్ద నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. నాకు చదువు చెప్పే గురువు గారికి విద్యుత్ ప్రభ అనే చక్కని కూతురుండేది. ఆమెను మేనత్త కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు. వాడు ఒట్టి మూర్ఖుడు, రూపానికి దున్నపోతు, చదువు సంధ్యలు ప్రపంచ జ్ఞానము లేనివాడు, భార్యాభర్తల సంబంధం కూడా తెలియనివాడు. అలాంటి వాడికి విద్యుత్ ప్రభకి ఎలా పొసుగుతుంది? దాని అత్త రాకాసి, మామ చండశాసనుడు. అందువల్ల అత్తింట్లో దాని విలాస చాతుర్యాలు చూపడానికి వీలు లేక ఏదో వంక పెట్టుకొని తరచుగా పుట్టింట్లోనే ఉండేది. ఇరుగు పొరుగు యువకులకు అది జున్ను ముక్క. ఒకనాడు నేను అర్ధరాత్రి వరకు పాఠాలు చదువుతుంటే గురుపత్ని వచ్చి, అమ్మాయికి గుండెపోటు వచ్చింది, వెంటనే వైద్యుని తీసుకురా అంది. నేను వైద్యుని తీసుకువచ్చాను. అతను ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. వారి శృంగారపు మాటలు, చేష్టలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. మరొక రోజు ఆమె నన్నే తనతో కలవమని సిగ్గు విడిచి అడిగింది. ఆమె సౌందర్యానికి కొంచెం చెలించినా దాని జారత్వము, గురుపుత్రిక అనే విషయము గుర్తు వచ్చి దాన్ని తప్పించుకొని పారిపోయాను. అందుకు పగబట్టి తల్లితో నా మీద లేనిపోని నేరాలు చెప్పి నేను ఆమెను బలత్కరించినట్లు నమ్మకం కలిగించింది. నిజం చెబితే గురుపుత్రికకి చెడ్డ పేరొస్తుందని నేను మౌనంగా ఉండిపోయాను. అందరూ నన్ను నిందించారు. క్రమంగా ఇది గురువుగారికి తెలిసి, బుద్ధిహీనుడా, నా ఇంటికి ఎన్నడూ రాకు అని తూలనాడగా నేను వారి పాదాల మీద పడి వేడుకున్నాను. వారికి దయ కలగలేదు. సరికదా, నన్ను చితక్కొట్టి నా శిరస్సు మీద రత్నాన్ని ఊడబెరుక్కొని నన్ను అవతల పారేయించారు. కొంతసేపటికి నాకు తెలివచ్చింది. రత్నం ఊడబెరకడం చేత గాయపడిన తల నిమురుకుంటూ ఎవ్వరికీ చెప్పకుండా పుట్టుకతో వచ్చిన రత్నం పోయింది. గురుద్రోహం చేశాననే అపనింద వచ్చి పడింది. ఎంత దౌర్భాగ్యుణ్ణి అని అవమానపడుతూ భూలోకానికి వచ్చాను. నా గతి తెలిసి తల్లిదండ్రులు చాలా విచారించారు. శిరోరత్నం పోయినందుకు ఎంతో చింతించారు. మా తండ్రి ఒకసారి నాగలోకానికి పోయి ఆ రత్నం ఇమ్మని మా గురువుగారిని ఎన్ని విధాల
అడిగినా నాకు తెలియదు అని పంపేశాడు. ప్రభువైన వాసుకి చెప్పగా అతను ఎలాగో మా గురువుగారిని భయపెట్టి ఆ రత్నం తెప్పించాడు. కానీ దాని ప్రభావం తెలిసి మా తండ్రికి ఇవ్వక తర్వాత ఇస్తానులే అంటూ ఎప్పటికీ మాకివ్వలేదు. దాన్ని తన కూతురికి శిరోభూషణంగా ఏర్పరిచారని తర్వాత తెలిసింది. ప్రభువు నుంచి అది తిరిగి రాదని నిరాశ చేసుకుని ఊరుకున్నాం. రత్నం ఊడబెరికింది మొదలు నాకు తలపోటు మొదలయ్యింది. విద్యారణ్యంలో గొప్ప యోగీంద్రుడు ఉన్నాడంటే మా తండ్రి నన్ను అతని వద్దకు తీసుకెళ్ళి పాదాల మీద పడేసి రక్షించమన్నాడు. అతను నా బాధ ఎరిగి ఏదో మంత్రించి తన కుడి చేతిని నా తల మీద పెట్టి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. నా బాధంతా పోయింది. మా తండ్రి అతన్ని స్తుతించి విద్యలు చెప్పమని నన్నప్పగించి వెళ్ళిపోయాడు. ఆ మహానుభావుడి కృప వల్ల నాకు సమస్త విద్యలు అబ్బాయి. ఒకనాడు అతనికి సేవలు చేయడంలో పరాకు పడ్డానని కోపగించి, మూర్ఖుడా, విద్యాగర్వంతో గురువుని తిరస్కరించావు, నువ్వు ఒక మానవుడి చేత పరాభవించబడగలవు అని శపించాడు. నేను ఎన్నో విధాల ప్రార్థించగా అతను కరిగి, నువ్వు వృద్ధుడివయ్యాక దివోదాసుడనే మానవేంద్రుడి వలన పరాభవం జరుగుతుంది, అయినా వెంటనే అతనికి నువ్వు ఆప్తుడివవుతావు అన్నాడు. కొన్నాళ్ళకి ఆ యోగీంద్రుడు సిద్ధి పొందాడు. అప్పటికే నా తల్లిదండ్రులు గతించారని తెలిసింది. నాకు భోగాల మీద విరక్తి పుట్టింది. ఇంటికి వెళ్ళడానికి మనస్కరించలేదు. తపోవృత్తిలో ఉండిపోయాను. వేల కొద్ది సంవత్సరాలు గడిచాక నువ్వు భూమండలానికి రాజువై నాగకులం వారంతా పాతాళానికి వెళ్ళిపోవాలని శాసనం చేశావు. ధర్మానికి కట్టుబడి నేను పుట్టలోకి వెళ్ళి పాతాళానికి పోవడానికి అవమానం హృదయాన్ని బాధిస్తుంటే ఆ పుట్టలోనే రహస్యంగా తలదాచుకున్నాను. అలా ఉన్న నన్ను ఆ కిరాత బాలకుడు ఎలా కనిపెట్టాడో తెలియదు. పుట్టని తెగ తవ్వి నన్ను చావగొట్టాడు. అక్కడితో ఆగక తోకపట్టి ఆడించసాగాడు. ఎంత విరక్తుడికైనా సహజ గుణం ఒక్కొక్కసారి కనిపిస్తుంది కదా. నా జాతి స్వభావాన్ని బట్టి వాడిని కాటువేసి మరో పుట్టలోకి దూరిపోయాను. శబరులు నన్ను వెతుకుతున్నప్పుడే యోగ విద్య వల్ల అదృశ్యమయ్యాను. మీరు వచ్చి తవ్విస్తుంటే యోగీంద్రుడిలా ఉంటే మీరు నన్ను కనిపెట్టలేరనుకున్నాను. కానీ నా మాయలు మీ దగ్గర చెల్లలేదు. నేను పక్షి రూపంలో ఎగురుతూ పారిపోతుండగా మీరు నన్ను వెంటాడుతుంటే మా గురువుగారి శాపం గుర్తుకు వచ్చింది. మీరు దివోదాస మహారాజు కాకపోతే నన్ను పరాభవించడం సాధ్యం కాదు. ఇంతవరకు తెచ్చి మీకు శ్రమ ఇచ్చినందుకు విచారిస్తున్నాను. నా గురుదేవుడి పాదాల మీద ఆనగా ఆ శబరబాలుడి కళేభరం ఏమైందో నాకు తెలియదు. మీ మిత్రుడిగా, ఆశ్రితుడిగా, సేవకుడిగా భావించి రక్షించి మీ శాసనాన్ని నాకు వర్తింపజేయొద్దని ప్రార్థిస్తున్నాను. భూలోకంలో ఉండడానికి అనుమతి ప్రసాదించండి. నేను తపస్సు చేసుకుంటూ ఈ విద్యారణ్యంలోనే ఉంటాను అని అతి దీనంగా ప్రార్థిస్తున్న అతనికి అభయమిచ్చి దివోదాసుడు పంపివేశాడు. 300 మజిలీ. బలిచక్రవర్తి అనుమతితో కుంభుడు రత్నచూడు వెళ్ళిపోయాక దివోదాసుడి దగ్గరలో ఉన్న చెరువు గట్టుకి వెళ్ళాడు. నాగులు భూలోకంలో ఉండకూడదనే శాసనాన్ని బట్టి అతను నన్ను చూస్తే శిక్షిస్తాడని భయపడి నేను మరో దారిని పారిపోయాను. కొంత దూరం పరిగెత్తాక నా ముందు అనంగమోహిని నికుంభుడు కనిపించారు. నికుంభుడు ఆమె పాదాల మీద పడి వేడుకుంటుంటే ఆమె చీ పో అంటూ అతన్ని అదిలించి పొమ్మంటుంది. నాకు చాలా కోపం వచ్చి, ఈసారి కాసుకో, నీ మదం అణుస్తాను అని అరుస్తూ వాడి మీదకి ఉరికాను. వాడు వెనక్కి చూడకుండా పారిపోయాడు. వాడిని వెంబడిస్తే ఆమెను వదలవలసి వస్తుందని నేను అక్కడే ఉండిపోయాను. ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోయింది. అన్నదమ్ములిద్దరము ఒకేలా ఉంటాం కనుక వింతగా అనిపించిందేమో. మేమిద్దరం ఆమెను ఆశించి తిరుగుతున్నామని ఆమెకి తెలియదు. నేను ఆమెకు మెల్లగా చెప్పి, ఆ శయ్య మీద నుంచి లేచి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఈ అరణ్యమంతా గాలిస్తున్నాను. నిన్నిక్కడికి బలవంతంగా తీసుకొచ్చానని కోపగించకు. నిన్ను ఎంత శ్రమ పెట్టానో అంత సుఖ పెడతాను. మదనుడి బాధ తాళలేకపోతున్నాను.
నీకు పూర్తిగా వశం అయ్యాను అంటూ దీనంగా వేడుకున్నాను. ఆమె తిడుతూ ఎడంకాలితో నన్ను తన్నింది. నాకు కోపం వచ్చి, నీకు నిమిషం వ్యవధిస్తున్నాను, ఆలోచించుకో. నిన్నిక్కడ బలాత్కారం చేస్తే నీకెవరు దిక్కు అన్నాను. అయినా ఆమె పో తుచ్చుడా అని గద్దించి పలికింది. దాంతో నాకు కోపం తారస్థాయినంటి హూంకరిస్తూ మంచి మాటలకు లొంగడం లేదు అంటూ ఆమె జుత్తు పట్టుకొని నేను చెప్పినట్లు వింటావా లేదా అంటుంటే, హా పరమేశ్వర రక్షించు అంటూ ఆక్రోశిస్తూ నేలకు ఒరిగింది. ఆమె నా చేతిలో చిక్కుతుందనుకునేంతలో, ఓ బీతహరిణి, భయపడకు, నిన్ను రక్షించడానికి పరమేశ్వరుడు నన్ను పంపాడు అంటూ దివోదాసుడు మా వైపు వచ్చాడు. నేను పారిపోతుంటే అతను చంద్రహాసంతో ఒక్క పోటు పొడిచాడు. మేము ద్వంద్వ యుద్ధం చేస్తుంటే అనంగమోహిని ఆశ్చర్యంగా చూడసాగింది. నాకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అని ఆశ్చర్యపడుతుంటే అనంగమోహిని శిరోరత్నం నా చేతిలో నుంచి జారిపడింది. దానిని అతను ఉత్తరీయంలో కట్టుకున్నాడు. అది పోగానే నా బలం క్షీణించింది. వాళ్ళంతా అతని కత్తిపోట్లు తగిలి రక్తాలు కారసాగాయి. అతను నన్ను గుహద్వారం వైపు విసరడమే తెలుసు. తరువాత కళ్ళు తెరిచేసరికి నేను మీ చికిత్సాలయంలో ఉన్నాను అని ఊరుకున్నాడు. వాడి కథ విని అందరూ ఆశ్చర్యపోతుంటే బలిచక్రవర్తి వీడి అపరాధం తరువాత విచారిద్దాం, ఇప్పటికీ బందిఖానాలో ఉంచండి అని పంపివేశాడు. శేషుడు వాసుకిలతో అనంగమోహన శీలం రక్షించుకుంటూ క్షేమంగానే దివోదాసుడి రక్షణలో ఉందని తెలిసింది కదా, మీరు నిశ్చింతగా ఉండండి, త్వరలోనే ఇక్కడికి పంపుతాడు అని బలిచక్రవర్తి వారిని ఇళ్లకి పంపివేశాడు. 301వ మజిలీ గుణవతి కథ. దివోదాసుడు యోగ మార్గంలో ఎగురుతూ దైవ వశం కొద్దీ అలకాపురి బయట ఉన్న ఉద్యానవనానికి పోయి దాని అందాలకు ఆశ్చర్యపోతూ విశేషాలు చూస్తుంటే ఒక పూపల వెనక నుంచి మాటలు వినిపించాయి. గుణవతి, సఖి చిత్రలేఖ, స్వయం ప్రభాదేవి చెప్పిన గడువుకి నేడే చివరి రోజు. తగిన వరుడిని కోరితే మానవుడు మగడవుతాడని ఆనతిచ్చింది. ఇది నిజమవుతుందా? మనుషులకి మనకి సంబంధం ఎలా కుదురుతుంది? ఈ దేవి భక్తుల పాలిటి కల్పవృక్షమంటారు అన్నది చిత్రలేఖ. నెచ్చెలి గుణవతి, ఎందుకు తొందర? ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు చెప్పగలరు? రూప లావణ్య బల ప్రభావం ఐశ్వర్యాలలో దేవతలను మించిన మానవులు ఎందరు లేరు? ఇందుకు పురూరవుడే నిదర్శనం. అప్సరసలలో అందరికన్నా చక్కనిది ఊర్వశివాణి ఇల్లాలు కాదా? గుణవతి, ఎక్కడి మనుష్యలోకం, ఎక్కడి యక్షలోకం? ఇన్ని దేవలోకాలుండగా అమ్మవారి బుద్ధి మర్త్యలోకానికే మల్లాలా అన్నది చిత్రలేఖ. జరగవలసింది అలా ఉండి ఉంటుంది. నీ అదృష్టం మంచిది. భూచక్రానికి అంతటికీ రాజైన వాణిని భర్తగా పొంది అసామాన్యమైన భోగాలు అనుభవిస్తావు. దైవబలమే కారణం అన్నది గుణవతి. ఆ భాగ్యం లభించాక అనుకోవాలి. మా తండ్రి చిత్రకేతుడు నన్నొక స్వజాతి పురుషుడికి అంటగట్టాలనుకుంటున్నాడు. నువ్వు మోసపోకు అన్నట్లు నీ తల్లిదండ్రులు చెబుతున్నవాడు ఈ మధ్య ఒక చిత్రం చేశాడట, విను అన్నది. త్రిలోక సుందరివైన నువ్వే తనకి భార్యగా లభించాలని భైరవీదేవి గురించి ఆ మూర్ఖుడు క్షుద్రోపాసనలు చేస్తున్నాడట. ఆ వ్రతం రేపు సమాప్తం అవుతుందట అన్నది గుణవతి. మనస్సు ఒప్పుకోనప్పుడు మంత్ర తంత్రాలు ఏం చేయగలవు? ఉపాసనలు విధిని తప్పిస్తాయా అన్నది చిత్రలేఖ. తప్పించవు, కానీ వాడి నీచ కార్యం ప్రపంచానికి తెలిసింది. ఆ వ్రత సమాప్తి కోసం ఎప్పుడూ ఎవరిని కరవమని వృద్ధ సర్ప విషయంతో చనిపోయిన మానవ బాలుడి ప్రేతాన్ని తెచ్చి ఆ తల వెంట్రుకలను వింజీమరులుగా, కపాలపు చిప్పలను దీపపు ప్రమిదలుగా, శరీరంలోని కొవ్వుని తైలంగా చేసి ఆ ప్రతిమలను వలయంగా పెట్టి భైరవీదేవిని ఆరాధించి ఆ ప్రేతం కళ్ళు గుడ్లతో హారతిచ్చి ఆ హృదయ పిండాన్ని నైవేద్యం పెట్టాలట. అలాంటి నరబాలుడి శవం కోసం వాడు ఎన్నో పాట్లు పడి ఎలాగైతేనే
ఈ మధ్య ఒక దాన్ని సంపాదించి తెచ్చి వ్రత సమాప్తి దినం వచ్చే వరకు తైలంలో ఉంచి కాపాడుతున్నాడట. ఈ రహస్యం వాడి వదినే నాకు నిన్న మాటల సందర్భంలో చెప్పింది అన్నది. గుణవతి, ఛీ, ప్రాణాలైనా వదులుతా కానీ వాడిని చచ్చినా అంగీకరించను అన్నది. ఆ మాటలు విన్న దివోదాసుడు నివ్వెరపోయాడు. శబరబాలకుడు శవాన్ని అపహరించిన వాడి గురించి తెలిసింది. ఈ యక్షకన్యకి మానవుడే భర్త అవుతాడని అమ్మవారు చెప్పింది. ఈమెను చేపట్టడం కోసమే పరమేశ్వరుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో. దైవ సంకల్పం అతి విచిత్రమైనది కదా అని తనలో ఆలోచిస్తుంటే ఆ యక్షకన్యలిద్దరూ విమానం ఎక్కి వెళ్ళిపోయారు. దివోదాసుడు హతహాసుడై ఆ వనం నుంచి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు. 302వ మజిలీ హేమావతి కథ. స్వర్గంలో మహేంద్రుడి ముందు సుధర్మ సభలో నిత్యం నాట్యం చేసే తిలోత్తమ అనే అప్సరసకు ప్రియమైన చెలికత్తె హేమావతి. ఆమె అతి చక్కనిది. పూర్వము తారకాసురుడు స్వర్గం మీద దండెత్తి దేవతలను జయించినప్పుడు ఒక రాక్షసుడు ఆమెను హిమశైల శిఖరానికి తీసుకుపోయి బలత్కరించబోయాడు. అతని నుంచి తప్పించుకుందుకు ఆమె, నిన్ను చూడగానే మనసిచ్చాను, నీ శౌర్య సాహసాలు మెచ్చుకున్నాను, దేవతలను జయించిన వాడివి, నీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని వినియోగించుకోవచ్చు, దీనికోసం శ్రమపడి ఇంత దూరం రావాలా, నీలాంటి సరసుడు లభించడం నా పుణ్యం. అమరావతి నగరంలో నాకున్న దివ్య మందిరం, దానిలోని వస్తువులు ఇక నీవే, ఈ మహారణ్యం ఎందుకు, అక్కడికి పోదాం పద అంది. కానీ ఆ రాక్షసుడు అక్కడే తన కోరిక తీర్చమని వేధించసాగాడు. అంతలో ఆ ప్రాంతంలో విహరిస్తున్న మణిగ్రీవ జలంధరులనే యక్షకుమారులు దైవికంగా అక్కడికి రావడంతో ఆమె వారిని అండచేరి రక్షించమని కోరింది. ఇది నా భార్య అంటూ, దీన్ని వదలకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను అంటూ ఆ రాక్షసుడు వారితో యుద్ధానికి దిగాడు. కొంతసేపటికి వారు ఆ రాక్షసుని చంపేశారు. ఆమె వారి విక్రమం చూసి పట్టనంత అనురాగం కలిగి వాళ్ళిద్దరినీ ఒకేసారి కౌగిలించుకుంది. దానితో వాళ్ళిద్దరికీ ఆమె మీద మోహం పుట్టి ఆమె వైపు ఒకరు చూసుకుంటూ పిచ్చివాళ్లలా ప్రవర్తించసాగారు. ఆమె, సుందరులారా, మీరు చేసిన ఉపకారానికి నా హృదయాన్ని అర్పిస్తున్నాను. నేను అమరావతిపురంలో వేశ్యని. ఆ నగరం రాక్షసుల చేత ఆక్రమించబడి ఉంది. అక్కడికి వెళ్తే ఎలాంటి ఆపదలు ఎదురవుతాయో కనుక కొంతకాలం నన్ను సంరక్షించండి అంది. మేమిద్దరం యక్షవంశంలో పుట్టిన వాళ్ళం. నేను చిత్రకేతుని కొడుకుని, మణిగ్రీవుడిని. ఇతను నా ప్రాణమిత్రుడు జలంధరుడు. నువ్వు మా ఇద్దరికీ సమానంగా చెందడం మాకు చాలా సంతోషం. మా క్రీడా సౌధంలో యథేచ్ఛగా ఉండవచ్చును. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం అన్నాడు మణిగ్రీవుడు. జలంధరుడు అతనికి తన మీద గల వాత్సల్యానికి ఎంతో సంతోషించాడు. అత్యంత సౌందర్యవతి అయిన హేమావతిని రహస్యంగా ఒక క్రీడా సౌధంలో ఉంచి విలాసంగా గడపసాగారు. ఆమె మొదట హిమగిరి శిఖరం మీద కలిసింది కనుక ఆ ప్రాంతం అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం. కొంతకాలం గడిచాక నారాయణుడి అనుగ్రహంతో ఇంద్రుడు రాక్షసులని తరిమి అమరావతిని పాలిస్తున్నాడని తెలిసి ఆమె తన ఇంటికి వెళ్ళింది. మణిగ్రీవ జలంధరులు నిత్యం రహస్యంగా అక్కడికి పోయి ఆమెతో గడిపి వస్తుంటారు. విమానం మీద విలాసంగా విహారాలు కూడా చేస్తుంటారు. ఇలా కొంతకాలం గడిచాక మణిగ్రీవ జలంధరులు విమానంలో ఒక శ్రీరత్నాన్ని తెచ్చి హేమావతి ఇంట్లో పెట్టారు. అది తనకి ఇష్టం లేకపోయినా ఆమె కాదనలేకపోయింది. మణిగ్రీవుడు మెల్లగా ఆమె వద్దకు చేరి ఆమె సౌందర్యాన్ని చాలా ప్రశంసించి, నేను యక్షకుమారుడిని, మణిగ్రీవుణ్ణి, నీ సౌందర్యం చూశాక తాళలేక ఈ సాహసానికి పూనుకున్నాను. నన్ను చేపడితే మితిలేని సుఖాలు అనుభవిస్తావు, అంగీకరించి ఆదరమివ్వుము అని ఆమెను కోరాడు. ఆమె అతన్ని అనేక విధాల నిందించి, పరశ్రీని అపహరించుకు వచ్చిన నువ్వు పరమ పాపాత్ముడివి, అధముడివి, నీ ముఖం చూస్తేనే మహాపాపం అని తోలనాడింది.
ఒక గడియ వ్యవధిలో ఆలోచించుకో, నువ్వెక్కడికి పోలేవు. అంగీకరించావో అన్ని సుఖాలు నీవే, లేదా బలత్కరించి తీర్తాను అన్నాడు. ఆమె ఒక్కసారి మారిపోయినట్లు నవ్వుతూ, నీ నిశ్చయం ఎంత దృఢమో పరీక్షించాను. నేను అదృష్టవంతురాలిని, నేను నీ దాననయ్యాను. కానీ ఒక విషయం ఉంది, నేను ఒకే భర్తని అంగీకరించగలను. మనతో విమానం మీద వచ్చిన వానికి నా మీద కోరిక ఉన్నట్లు అతని చూపులు చెప్పాయి. నా మనసు నిన్నే కోరుతుంది. అతను మరెన్నడూ నా ఎదుటకు రాకుండా చేస్తానని నువ్వు వాగ్దానం ఇవ్వు అంది. ఆ మాటలకు అతను చాలా సంతోషిస్తూ, నీకు ఎవ్వరి లెక్క లేదు, వాడు నా పరిచారకుడు. నిన్ను మగపురుగు కూడా చోరని అంతఃపురంలో పెట్టి కాపాడుతాను అంటుంటే జలంధరుడు తలుపు కొట్టి, మణిగ్రీవ, ఇంకా ఎంతసేపు ఉంటావు? నీ వంత అయింది, రా అని కేకలు వేశాడు. ఓరి తుచ్చుడా, మంచితనంతో మిత్రుడిగా ఆదరిస్తుంటే నీకింత కండ కావరమా? నా ప్రాణేశ్వరితో కలవడానికి నీకు వంతు కావాలా? పో, నీ నాలుక చీరెయ్యగలను అని గద్దించాడు మణిగ్రీవుడు. జలంధరుడు ఒక్క క్షణం తెల్లబోయి అంతలోనే తేరుకొని, ఈ మాటలు నీ నోట వచ్చినవా? ఆమె నీకు ప్రాణేశ్వరా? మనమిద్దరం భూలోకంలో ఆమెను చూసి మోహించి బలత్కారంగా ఇక్కడికి తెచ్చుకున్న సంగతి మరిచిపోయావా? ఆమె మీద నీకెంత అధికారమో నాకు అంతే. మాటలు మాని మర్యాదగా బయటికి రా, లేకపోతే మన స్నేహం నిలవదు అన్నాడు. మణిగ్రీవుడు కొంచెం చింతించి, మన స్నేహం ఇక మీదట నిలవదన్నావుగా, తదాస్తు, అధిక ప్రసంగం చెయ్యక అవతలికి పో. ఈ ముద్దుగుమ్మ నీ ముద్దు మొహం చూడటానికి అసహించుకుంటుంది అన్నాడు. నాది ముద్దు మొహమా? నీది చంద్రబింబమునా? నువ్వు నిమిషంలో బయటకు రాకపోతే ఈడిపించేస్తాను అని జలంధరుడు అనేసరికి అతను కోపం పట్టలేక తటాలున తలుపు తెరుచుకొని వచ్చి 2 గుద్దులు గుద్దాడు. ఆమె తలుపు మూసుకుంది. వాళ్ళిద్దరూ తమ స్నేహం మరిచి కొట్టుకుంటుంటే హేమావతి అక్కడికి వచ్చి, దుర్మార్గులారా, మీ వల్ల నాకు కూడా అవమానం వస్తుంది. మీ పోరు దేవేంద్రుడికి తెలిస్తే నా గుట్టు బయట పడుతుంది. దూరంగా పోకపోతే బలవంతంగా గెంటిస్తాను అంది. అంతలోనే మణిగ్రీవుడు జలంధరుణ్ణి ఓర్వలేని దెబ్బ కొట్టగా వాడు పారిపోసాగాడు. వాడిని తరుముతూ మణిగ్రీవుడు అతని వెనకే పోయాడు. వాడు తిరిగి రాకుండా హేమావతి కట్టడి చేసింది. అనంగమోహిని కథ. మణిగ్రీవ జలంధరులు వెళ్ళిపోయాక హేమావతి అనంగమోహిని గది వద్దకు వచ్చి, అమ్మ, ఆ ముష్కరులు ఇక్కడ లేరు, తలుపు తీ. ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చే వరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు, నీకు భయం లేదు అంటుండగానే ఆమె తలుపు తీసి వచ్చి ఆమె పాదాల మీద పడింది. హేమావతి ఆమెను లేవనెత్తి, అమ్మ, నీకేమీ భయం లేదు, ఆ తుంటరుల నుంచి నేను కాపాడుతాను. అంతఃపురంలో ఉండవలసిన దానివి ఈ అరణ్యంలోకి ఎలా వచ్చావు? నీ వృత్తాంతం తెలుసుకోవాలని ఉంది అంది. అమ్మ, నా నికృష్ట వృత్తాంతం చెప్పి నీ మనసు కూడా కష్టపెట్టాలా? సరే, నేను వాసుకి అనే నాగరాజు కూతుర్ని. నా పేరు అనంగమోహిని. అల్లారముద్దుగా పెంచుతున్న తల్లిదండ్రులు నాకు తగిన వరుడు లభించక విచారం పెట్టుకున్నారు. ఒకనాడు నేను చెలికత్తెతో విహరిస్తుంటే ఒక రాక్షసుడు నన్నెత్తుకొని ఎగిరిపోయాడు. నేను భయంతో సృహ తప్పాను. అందుచేత వాడు ఎక్కడికి తీసుకుపోయాడో తెలియదు. తెలివొచ్చేసరికి ఒక పర్వత శిఖరం మీద గుహద్వారంలో ఏర్పాటు చేయబడ్డ చెయ్యి మీద ఉన్నాను. నెమ్మదిగా దిగి చూసేసరికి దగ్గరలో 2 రాక్షసులు ఘోరంగా పోరాడుతున్నారు. నేనొక మూల దారిన పారిపోయాను. పోయి ఒక జలాశయం కనపడగా నీళ్లు తాగి చెట్టు నీడలో విశ్రమించాను. నాకు క్షణంలో ఎంతో గాఢంగా నిద్ర పట్టేసింది. నాగలోకంలో కన్యలు విహారం కోసం ఎక్కి వచ్చిన గుర్రపు బండి మీద వెళ్ళాను. ఆ గుర్రం నడిపేవాడికి లొంగక ఎక్కడికో తీసుకుపోయి ఆగింది. బండివాడు గుర్రాన్ని నీళ్లు తాగడానికి చెరువుకి తీసుకువెళ్ళాడు. ఊరికే ఉండడం ఎందుకని మేము చుట్టుపక్కల చూస్తూ తిరుగుతుంటే బంగారు గోపురం ప్రాకారాలతో ఒక ఆలయం ఆకర్షించి కనిపించింది. మేము కుతూహలంగా దానిలోనికి వెళ్ళాం. కవాటాలు తెరిచి ఉన్న గర్భాలయంలో 1000 దీపాలు వెలుగుతూ ధూప పుష్ప పరిమళాలు వ్యాపిస్తున్నాయి. దేవిని అప్పుడే ఎవరో అర్చించి వెళ్ళినట్లు ఉంది.
నేను చేతులు జోడించి అనువైన నరుణ్ణి ప్రసాదించు దేవి అని వేడుకుంటుంటే అమ్మవారు నవ్వుముఖంతో, పుత్రి, నీ అదృష్టం మంచిది. తొందరలోనే దివ్య ప్రభావం గల పురుషుడిని చేపట్టి అనంత సుఖాలు పొందుతావు. అతనే నీ ఆపదలు తీరుస్తాడు. నీ శిరోభూషణంలోని రత్నం మృత సంజీవి. దాని స్పర్శతో మరణించిన వారు కూడా బతుకుతారు అంటూ ఒక ఫలం ఇచ్చి, దీనిని వెంటనే తిను, ఆకలి దాహము ఉండవు అంది. నేనామె పాదాలకు నమస్కరిస్తుంటే నా చెలికత్తెలు అక్కడున్న పెద్ద గంట మోగించారు. ఆ ధ్వనికి నాకు నిద్రభంగం అయ్యింది. మేలుకొని చూస్తే పక్కలో పండుంది. దేవీ దర్శనము అవి కలలో నిజమో తెలియలేదు. పండు తింటే తప్పేముందని తినగా దాని రుచి అత్యద్భుతమని పెంచడమే కాక ఇక ఆకలి దాహము లేవు. అక్కడ ఉంటే మళ్ళీ ఏమైనా వింత కళ వస్తుందేమో అని 3 రోజులు ఉన్నాను. కానీ నాకు అలాంటి కళ ఏదీ రాలేదు. 4వ రోజు అక్కడి నుంచి నడుస్తుంటే కొండపై నుంచి ఏదో దొర్లి వస్తున్నట్లు కనిపించింది. అదొక రాకాసి శవం శరీరం. ఆ వేగానికి తునకలయ్యింది. శిరోరత్నం తీసి అమ్మవారిని తలుచుకుని ఆ కళేబరం అంతా తాకించాను. మెల్లగా చైతన్యం కలగసాగింది. నేను చాలా సంతోషంగా చూస్తున్నాను. ఆ రాక్షసుడు తటాలున లేచాడు. నేనడగ్గా వాడు తన వృత్తాంతం చెప్పసాగాడు. నేను నికుంభుడిని, కుంభుడి సోదరుడిని. మేము రసాతల నివాసులం. నీ రూప లావణ్యాలు చూసి నిన్ను అపహరించుకు వచ్చి ఇక్కడ చేరాం. నీకోసం మేము పెద్ద యుద్ధం చేశాం. నేను ఓడిపోయి పారిపోయాను. విరక్తితో ఈ కొండ ఎక్కి చావాలని ఉరికాను. నిమిషంలో తెలివి తప్పింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి నీ దివ్య రూపం కనపడింది. నా శ్రమంతా క్షణంలో మాయమైంది. దేవుడే నన్ను నీ సన్నిధికి తెచ్చాడు. నిన్ను చూశాక నాలో మళ్ళీ ఆశ రేకెత్తింది అన్నాడు. అవతలికి పో అని కసిరాను నేను. అంతలోనే ఎక్కడి నుంచో కుంభుడు రావడం చూసి వాడు కాలి బలం కొద్దీ పరుగు తీశాడు. కుంభుడు నన్ను బలత్కరించబోగా దివ్య ప్రభావం గల పురుషుడు ఒకడు అక్కడికొచ్చి వాడిని చంపి నన్ను రక్షించాడు. అమ్మవారి మాటలు బట్టి అతనే నా పతి అని నిశ్చయించుకొని అతనికి చెప్పాను. అంతలో ఒక పులి రాగా అతను దాని వెంట పోయి నేను ఒంటరిగా మిగిలితే అది చూసి ఈ తుచ్చిలిద్దరూ నన్ను బలవంతంగా విమానం ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు. తరువాత నీకు తెలిసింది అని నిట్టూర్చి, తల్లి, నా మనసుని హత్తుకున్న ఆ పురుషుడెవరో, ఏ లోకం వాడో తెలియదు. నేను కనిపించక అతను ఎంత విచారిస్తున్నాడో అతనే నాకు త్రికరణ శుద్ధిగా పతి. ఇంకెవరిని అంగీకరింపను. అతన్ని ఎలా చేరుకోవాలో ఆలోచించి ఉపాయం చెప్పు అని అనంగమోహిని దీనంగా వేడుకుంది. నిన్ను చూడగానే ఎందుకో జాలి కలిగింది. నీ వృత్తాంతం విన్నాక మరింతగా మనసు ద్రవించింది. నువ్వు వరించిన వాడెవరో తెలియకుండా ఎలా చెప్పగలను, ఎలా చేర్చగలను? ఇప్పటికి నిన్ను మీ తండ్రి వద్దకు పంపుతాను అంది హేమావతి. అది నాకు అంగీకారమే. అక్కడికి పోయాక చూసుకోవచ్చు. కానీ భూలోకాన్ని దాటి నాగలోకం వెళ్ళాలంటే దివోదాసుని శాసనం అతిక్రమించాలి కదా అంది అనంగమోహిని. హేమావతి చిరునవ్వుతో, ఆపదలలో శాసనాలు అడ్డం రావు అంటూ తన చెలికత్తెలు ఇద్దరికి ఆమెను అప్పగించి రసాతలానికి తీసుకుపోయి అప్పగించి రమ్మంది. అనంగమోహిని వారితో విమానశాలకి నడుస్తుంటే ఎక్కడి నుంచో భయంకర ఆకారం కలవాడు వచ్చి ఆమెను తన సందిట్లో పట్టుకొని గాల్లోకి ఎగిరిపోయాడు. చెలికత్తెలు గుళ్ళుమంటూ హేమావతికి ఈ సంగతి చెప్పారు. కానీ ఈ వృత్తాంతం నలుగురికి తెలిస్తే తన గుట్టు రట్టవుతుందని ఆమె ఊరుకుండి పోయింది. రాక్షసుడెవరో దేవకన్యను అపహరించుకుపోయాడన్న వార్త స్వర్గలోకంలో వ్యాపించినా ఎవరు తప్పిపోలేదని తెలిసి ఊరుకున్నారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.